సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఈ దెబ్బతో ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా? 15 రోజుల్లో పెట్టిన టాస్క్ ని ఎంతమంది ఎమ్మెల్యేలు పూర్తి చేశారు? నియోజకవర్గాల్లో ఎందుకు పర్యటించడం లేదు? హైదరాబాద్లో వారికి ఏం పని? రేవంత్ మాటను ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదా? ఆయన ఎన్ని చెప్పినా ఎమ్మెల్యేలు తమ మొద్దు నిద్రను వీడడం లేదా? రేవంత్ తయారు చేసిన లిస్టులో ఎంతమంది హిట్ లిస్టులో ఉన్నారు? వారిపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? చేసిన పనులు చెప్పుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యే సన్నబియ్యం పంపిణీపై ప్రజల్లో ఆనందం. ఎమ్మెల్యేలు జనాల్లో తిరిగితేనే పథకాలకు మైలేజ్. ఎమ్మెల్యేల పనితీరును గమనిస్తున్న ప్రజలు. ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి. ఎమ్మెల్యేల పనితీరుపై హైకమాండ్కి రేవంత్ రిపోర్ట్. సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఎమ్మెల్యేలు ఖాతరు చేయటం లేదా? ఆయన ఎన్ని చెప్పినా ఎమ్మెల్యేలు తమ ముద్దు నిద్ర వీడటం లేదా అంటే అవుననే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఏ పార్టీలోనూ ఉండవు. అందుకే కాంగ్రెస్లో ఎమ్మెల్యేలను నేతలు డీల్ చేయడం అంత సులువు కాదు. వారిని కార్యోన్ముఖులు చేయటం అంత తేలిక కాదు. గెలిచిన 5 ఏళ్ల పాటు పదవిని అనుభవించాలన్న ధోరణి మాత్రమే ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావటంతో ప్రాంతీయ పార్టీల తరహాలో పార్టీ చీఫ్లపై ఆధారపడి గెలుపు ఓటములు ఆధారపడి ఉండవు. కాంగ్రెస్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు గమనిస్తుంటారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు పూర్తి క్లారిటీనిచ్చేశారు. నియోజకవర్గాల్లో పర్యటించాలని వారికి సూచించారు. తాను కూడా జిల్లాలతో పాటుగా నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు సీఎం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. ఈ 17 నెలల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన లాంటి సమస్యలు పరిష్కరించి చరిత్ర సృష్టించామని, వాటిని ప్రజల్లోకి బలంగా ఎమ్మెల్యేలు తీసుకువెళ్లాలని చెప్పారు సీఎం. దీంతో పాటుగా అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తామని కూడా ప్రజలకు వివరించాలని, అందుకు ఎమ్మెల్యేలు జనం బాట పట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ, రైతు భరోసా నిధుల విడుదలతో పాటుగా సన్నబియ్యానికి 500 రూపాయలు బోనస్తో పాటు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తూ ఉన్న సరైన రీతిలో ప్రజల్లోకి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతోంది. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యంతో సరికొత్త అధ్యాయం మొదలుపెట్టిన దానిపై పెద్దగా ప్రచారమూ లేదు. ఉద్యోగ నియామకాల్లో తొలి ఏడాదిలో రికార్డు సృష్టించినట్లు ప్రభుత్వం చెబుతూ ఉన్నా అది ప్రజల వరకు చేరటం లేదు. అయితే ఇందుకు కాంగ్రెస్ నేతలతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా జనంలో ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలియజేస్తే తప్ప పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా పరిస్థితులు మారవు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాలకు వెళ్లమని చెప్పి దాదాపు 15 రోజులు గడిచిపోయింది. ఏ ఒక్కరూ ఆ దిశగా నియోజకవర్గాల్లో పర్యటించడం లేదు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉంటూ పనులు చేయించుకుంటూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వీకెండ్లో మాత్రం నియోజకవర్గ ప్రధాన కేంద్రానికి వెళ్లి అలా పలకరించి వస్తూ ఉండడం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. అందువలనే ఎమ్మెల్యేల పనితీరుపై రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు హైకమాండ్ను కూడా ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక అందించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు ఒక సమాచారం అందుతోంది. ఆయన ఇటీవలే చిట్చాట్లో ఈ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు, అయినా సరే ఇప్పటికైనా ఎమ్మెల్యేలు మారుతారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. మరి